రైట్ 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 ఈ పాయింట్ ఈస్ టేకెన్. బొమ్మ రామూర్తి గారు, రైట్, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కేంద్రం ఏమి ఇవ్వదు, మీ పార్టీ అధినేత కూడా పెద్ద జీరో ఇస్తుందని ముందుగానే ఆయన ప్రిడిక్ట్ చేశారు అన్నట్టుగానే ఏమైతే కేటాయింపలేదు. బట్ మీరు గతంలో ఒక కోట్ బలంగా చెప్తూ ఉండేవాళ్ళు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే రెండు ఒకే తాను ముక్కులని బలంగా చెప్తూ ఉంటారు. కానీ కనీసం ఇప్పుడైనా నమ్ముతారా వాళ్ళిద్దరూ ఒకటి కాదని? రామూర్తి గారు, అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, బిఆర్టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నరేష్ గారు, బీజేపీ మిత్రులు నాయకులు నిజంగా నిస్సిగ్గుగా తమ ఆత్మని సంపుకొని మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో, తెలంగాణలో పుట్టినరో లేదో నాకైతే తెలియదు, కానీ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ రోజు బడ్జెట్ చూసి బాధపడుతున్నది, కన్నీళ్లు పెడుతున్నది. ఏ తెలంగాణ బిడ్డ అయినా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని చూడాలి, తెలంగాణ అభివృద్ధి కావాలని చూడాలి, తెలంగాణ అన్ని విధాలుగా ముందుండాలని చూడాలి. కానీ పార్టీలో ఉన్నామని లేదో ఇంకేదో ఉన్నామని ఆ పార్టీని వెనకేసుకుంటూ రావడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల్ని తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్. ఈ బడ్జెట్ వల్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ అభివృద్ధి ఇంకొక 20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కు పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి నిజంగా మట్టికైనా ఇంటోళ్ళు పోవాలంటారు. ఈడ ఏం జరిగింది, బిఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడానికి రెండు పార్టీలు కుమ్మక్కై బడేబాయ్ చోటాబాయ్. ఇప్పుడు ఇంతకు ముందు కూడా నేను వేరే డిబేట్ లో పాల్గొంటే కేసీఆర్ గారు వస్తే మోడీ గారు వస్తే పోలేదు కాబట్టి, మోడీ గారిని గోబ్యాక్ అన్నారు కాబట్టి ఆ రోజు నిధులు ఇవ్వలేదు అని ఆ రోజు అన్నారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పోయారు, ఆయనకు సాష్టాంగ నమస్కారం పెట్టారు, మాకు బడేబాయ్ అన్నాడు. మరి ఏమైంది అంటే మోడీ గారు మొదటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే ఇష్టం లేదు. అందుకే కేసీఆర్ గారి కోపం, అందుకే కేసీఆర్ గారు ప్రతి దాంట్లో మోడీ గారి వ్యక్తిత్వాన్ని. నవీన్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి, నవీన్ గారు మీ సెల్ ఫోన్ అన్మ్యూట్ చేసుకోవాలి నవీన్ గారు. రైట్, రామూర్తి గారు గో హెడ్. నేనేమంటున్నా, నేను మోడీ గారు మాట్లాడేవాలి, నవీన్ గారు మాట్లాడేవాలి, రామూర్తి గారు మాట్లాడేవాలి. మీరు మాట్లాడొద్దు, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు. నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ గారు ఆ రోజు 48 వీళ్ళే అడిగారు, ఐఐఎం అడిగారు, లేదా కోచ్ ఫ్యాక్టరీ అడిగారు, సమ్మక్క సారక్క యూనివర్సిటీకి నిధులు అడిగారు, ఓ జాతీయ ప్రాజెక్ట్ అడిగారు. ఏ ఒక్కటైనా జాతీయ రహదారులు అన్నాడు, ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, ఏ ఒక్కదానికన్నా నిధులు. ఎందుకు అంత వివక్ష, ఎందుకు మేమంటే అంత కోపం, ఎందుకు మేమంటే తెలంగాణ అంటేనే ఎందుకు అంత భయం మీకు? కాబట్టి ఈ బడ్జెట్ నిజంగా వెంటనే, ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, నైతిక బాధ్యత వహించి తెలంగాణ ప్రజలు గెలిపించి మిమ్మల్ని మంత్రులుగా చేశారు. మిమ్మల్ని ఎంపీలుగా ఉన్నారు, 8 మంత్రులు ఎంపీలుగా 8 మంది వెళ్ళారు, మీరు 2 మంత్రులుగా ఉన్నారు. మీరు వెంటనే నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అయ్యా మాతోటి కావడం లేదు, మోడీ గారు ఒక వివక్ష చూపెడుతున్నాడు, మోడీ గారు తెలంగాణ పదాన్ని లేకుండా చేస్తున్నాడు. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అనే పేరుని కూడా పలుకొద్దని చెప్పారు. ఈ రోజు కేంద్రం కూడా అదే ధోరణి అవలంబిస్తున్నది. ఈ రోజు తెలంగాణ పేరును కూడా ఉచ్చరించడానికి వాళ్లకు చేతగాలే, మనసు రాలే. అందుకనే నిజంగా బాధ కనిపిస్తుంది. ఒక ఉద్యమకారులుగా తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వాళ్ళుగా, పోరాటాలు చేసే వాళ్ళుగా మాకు ఒక బాధ అనిపిస్తుంది. వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. భారతదేశంలో తెలంగాణ భాగం కాదా? రామూర్తి గారు ఓకే మీ తెలంగాణ రామూర్తి గారు వివక్ష ఎందుకు ఇంత విడిచి మాట్లాడుతున్నారు? ఇంకా మనస్సంపని మాట్లాడుతున్నారు మీరు. ఇప్పటికైనా మీ బీజేపీ పార్టీ చెప్పండి. రామూర్తి గారు, బడ్జెట్ లో చాలా దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా ప్రజలకు అర్థమైంది. అరే తెలంగాణ నవీన్ గారు ప్లీజ్, నవీన్ గారు మాట్లాడేవాలి. నవీన్ గారు ఇండస్ట్రియల్ కారిడార్ తెస్తా అంటారు, అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే తెలంగాణ ఈ 2 కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 2 కలిసి తెలంగాణ మట్టి బిడ్డల్ని ఎంపీలుగా పంపలేదు కాబట్టి అక్కడ
అడిగే వాళ్ళు లేదు కాబట్టి అక్కడ పోరాడే వాళ్ళు లేరు కాబట్టి ఈ రోజు గుండు సున్నా, తెలంగాణకు గుండు సున్నా. అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే ఈ రోజు దగ్ధం చేసేటోళ్ళు ఆ పార్లమెంట్ ని ఒక రకంగా ఒక ఊపి మా ప్రాంతానికి రావాల్సిన హక్కుల కోసం పోరాడే వాళ్ళు, గొడయం దగ్గరికి పోయే వాళ్ళు, ధర్నాలు చేసేవాళ్ళు. కానీ ఈ రోజు మాట్లాడే దిక్కు లేదు. నా తెలంగాణ గురించి ఆడ మాట్లాడే వాళ్ళు లేకుండా ఈ ఇద్దరు దుర్మార్గులు బడేబాయి చోటాబాయి కలిసి ఆడిన నాటకం వల్ల ఈ రోజు తెలంగాణ వెనకబడిపోయే పరిస్థితి ఉన్నది. మళ్ళీ నా తెలంగాణ నీళ్లు లేకుండా, కరెంటు లేకుండా, రహదారులు లేకుండా, కంపెనీలు లేకుండా, ప్రాజెక్టులు లేకుండా మళ్ళీ వెనకపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రజలు రామూర్తి గారు ఏమైతుంది సంవత్సరంలో ఇది మామూలు బడ్జెట్ కాదు, తాత్కాలిక బడ్జెట్ కాదు, ఇది ఫుల్ బడ్జెట్. ఈ సంవత్సరానికి ఈ బడ్జెట్ ఒక్క రూపాయి ఇవ్వకుంటే వీళ్ళు మన ఏం మొహం పెట్టుకొని మాట్లాడతారు, ఏం మొహం పెట్టుకొని వస్తారు మనం ఊర్లకు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఇప్పటికైనా అర్థమైంది, మా కోసం పుట్టిన పార్టీ, మా కోసం పోరాడుతున్న పార్టీ లేకపోవడం వల్లనే ఈ గడ్డంటం పట్టింది, ఈ పరిస్థితి ఎదురైంది అనేది బాధపడుతున్నారు ఈ సమాజం. ఖచ్చితంగా బీజేపీకి ఎలా కర్రు గాల్చి కోత పెట్టాలో త్వరలోనే వాళ్ళ యొక్క భరతం పట్టడానికి తెలంగాణ యావత్ సమాజం, అన్ని వర్గాల ప్రజలు